నిజామాబాద్ కార్పొరేషన్లో అవినీతి రహిత పాలన అందిస్తామని నగర మేయర్ ఉమారాణి ప్రకటించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్న మేయర్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ నిజామాబాద్ మేయర్ గా ప్రస్తుతం మనతో ఉన్నారు నిజామాబాద్ మేయర్. సో మేడం, అంటే మీకు రాజకీయాలు కొత్త ఎట్లా అసలు? నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను, కొత్తగా ఇంత చెప్తున్నా. అనుకున్నారా మేయర్ అయితే అని ఎప్పుడైనా? అసలు ఎప్పుడు అనుకోలే. కళలో కూడా ఇక మహేష్ అన్న ఆశీర్వాదంతో నేను ఇక్కడి వరకు వచ్చిన. మా సార్ ఇప్పటి వరకు శ్రమ పడ్డా, ఆయన శ్రమకే ఫలితం నాకు దొరికింది అనుకుంటున్నాను. అంటే మొన్నటి వరకు మీరు అంటే సాధారణ గృహిణి ఉండే ఏం చేస్తుండే అసలు? నేను హౌస్ వైఫ్. రాజకీయాలు కొత్త, మరి ఇలా ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నిజామాబాద్ పెద్ద కార్పొరేషన్ ప్రతిపక్షం బలంగా ఉంది, ఎట్లా ముందుకెళ్ళబోతుంది? ముందు చూస్తుంటే అర్థమవుతుంది నాకు కూడా. ఇప్పుడే కొత్తగా అడుగు పెడుతున్నా. రాజకీయాలు అంటే మీకు అనుభవం లేదు ఇప్పటి వరకు. సో ఏం సమస్యలు గుర్తించారు నిజామాబాద్లో? నిజామాబాద్లో డ్రైనేజీ, వాటర్ ప్రాబ్లం, రోడ్లు, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిజామాబాద్ మొత్తం. అవన్నీ సాల్వ్ చేయాలనుకుంటున్నాం. అంటే నిజామాబాద్ లో అవినీతి ఎక్కువ ఉంది మున్సిపాలిటీలో అనేది గతం నుంచి కూడా ప్రచారం అయింది. మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు ప్రచారం చేసింది. మీ పరిపాలన అవినీతి ఉంటుందా ఉండదా? ఉండదు. అవినీతి ఉండకుండా చేస్తాం. సో ఇది నిజామాబాద్ మేయర్ చెప్తున్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ పీఠాన్ని కైవసం చేసుకుంది. నిన్నటి వరకు సాధారణ గృహిణిగా ఉంది, ప్రస్తుతం మేయర్ పదవిని అధిరోహించింది. అవినీతి రహిత పాలన అందిస్తాననేది